వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, అలాగే మనం టీఎస్ ఎడ్సెట్ 2024కి ఎలా అప్లై చేయాలనే డీటెయిల్స్ క్లుప్తంగా లేదా అలాగే వివరంగా కూడా చూద్దామండి. క్లుప్తంగా అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఏమేమి ఉంది వెబ్సైట్లో అనేది ఒకసారి తరోగా జస్ట్ అలా చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. అలాగే మరి నోటిఫికేషన్లో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ఏజ్ లిమిట్స్ ఏమన్నా ఉన్నాయా, ఎలిజిబిలిటీ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎగ్జామ్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి వివరంగా కూడా చూద్దామండి. సో ముందుగా మనం నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, రీజనల్ సెంటర్స్, తర్వాత సిలబస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ఎగ్జామినేషన్ డేట్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో మీరు చూడొచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి 23 మే 2024 కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్స్ రెండు టైమింగ్స్లో కండక్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి 750 ఫర్ ఓపెన్ క్యాండిడేట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 550 ఉందండి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 6 మార్చ్ 2024, అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి. మరి లేట్ ఫీ కూడా, మనం లేట్ ఫీ తోటి కూడా ఎగ్జామినేషన్స్ అప్లై చేసుకోవచ్చు. లేట్ ఫీ అనేది 250. సో ఈ 250 లేట్ ఫీ తోటి మనము 13th మే వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే వితౌట్ లేట్ ఫీ 6th మే వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ డేట్ వచ్చి మనకి 23 మే 2024లో ఉందండి. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాము. నోటిఫికేషన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ నేను చెప్పే వీడియో అనేది బీఈడి ఎవరైతే చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. బీఈడి 2 years కోర్స్ ఉంటుంది. ఆ 2 years కోర్స్ చేయడానికి మనం ఎగ్జామినేషన్ రాయాలనుకుంటే మనము ఈ ఎడ్సెట్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఎడ్సెట్ అప్లై చేసి ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మనం క్వాలిఫై అయితే మనం బీఈడి చేయవచ్చండి. ఈ ఎగ్జామినేషన్ అనేది మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నల్గొండలో ఉంటుంది యూనివర్సిటీ. సో నోటిఫికేషన్ వెళ్ళిపోదాం. నోటిఫికేషన్లో చూడండి, పేపర్ నోటిఫికేషన్ అని, వెబ్ నోటిఫికేషన్స్ అని రెండు రకాల నోటిఫికేషన్స్ ఉంటాయండి. దీంట్లో సింపుల్గా ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, తర్వాత మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఎంత, ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటి, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎవరు అప్లై చేయొచ్చు, ఓకే, దీని ఎగ్జామ్ యాక్చువల్లీ దేనికోసం కండక్ట్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎడ్సెట్ నోటిఫికేషన్లో ఉంటుందండి. పేపర్ అనేది నోటిఫికేషన్ అనేది లోడ్ అవుతుంది. సో లోడ్ అయ్యే వరకు మనం వేచి ఉందామండి. ఓకే, సో నోటిఫికేషన్ లోడ్ అవుతుంది. టీఎస్ ఎడ్సెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం చూస్తున్నాం. నోటిఫికేషన్ లోడ్ అయిందండి. ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఫర్ బీఈడి సెట్ 2024 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి ఇది. ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్. ఓకే, క్యాండిడేట్ అంటే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు లోకల్ అవుతారండి. అదర్ దాన్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళు, మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ ఆర్ అపియర్డ్ ఫర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, మనం ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది ఇక్కడ ఇచ్చారు. బీఏ, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, బీసీఏ, బీబీఎం, బీబీఏ ఈ పర్టికులర్ కోర్సెస్ చేసి ఉండాలి, లేదా ఆర్ ఇన్ ది మాస్టర్ డిగ్రీ ఆర్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ దేర్ టు సెక్యూరింగ్ అట్లీస్ట్ 50% మార్క్స్ తోటి మనం ఈ డిగ్రీ అచీవ్ చేసి ఉండాలి. బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, ఇది కూడా ఉండొచ్చు. ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఉండొచ్చు. విత్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ విత్ 50% అగ్రిగేట్ మార్క్స్. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా బీఈడీ చేయవచ్చు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి 50% మార్క్స్ వచ్చి ఉండాలి గ్రాడ్యుయేషన్లో. బట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 40% మార్క్స్ వస్తే సరిపోతుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 40% మార్క్స్ ఉంటే సరిపోతుందండి. ఫైనల్ ఇయర్ ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే యాజ్ ఆన్ ది కౌన్సిలింగ్ డేట్కి వీళ్ళు మనకి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాల్సి వస్తుంది. యాజ్ పర్ GOMS నెంబర్ 13/27/2017 candidates possessing MBBS, BSc అగ్రికల్చర్, BVSc, BHMT అండ్ బీఫామ్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళు, అలాగే జాబ్ ఓరియంటెడ్ డిగ్రీ కోర్సెస్ చేసేవాళ్ళు, ఇంకా LLB వాళ్ళు కూడా బీఈడీ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని ఇస్తున్నారండి. మిగతా వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు. క్యాండిడేట్ పొస్సింగ్ ఏ మాస్టర్ డిగ్రీ వితౌట్ హ్యావింగ్ అండర్టేకెన్ అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ చేయకుండా ఎవరైతే MS మాస్టర్ డిగ్రీ చేశారో, PG చేశారో అలాంటి వాళ్ళు కూడా బీఈడీ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కాదండి. ఏజ్ లిమిట్ ఉంది మనకి
క్యాండిడేట్ మినిమమ్ 19 ఇయర్స్ 1st జూలై ఆఫ్ దిస్ ఇయర్ అంటే 2024 నోటిఫికేషన్ నాటికి మనకి నోటిఫికేషన్ అనేది ఇయర్లో వచ్చింది కాబట్టి 2024 జూలై 1st నాటికి మనకి 19 ఇయర్స్ మినిమం కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదండి, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అదర్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ ది అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ. ఓకే, ఇవేమి జిరాక్స్ కాపీస్ మనకు అక్కర్లేదండి, ఇన్ఫర్మేషన్ కూడా మనకేం పెద్దగా అవసరం లేదు. ఎలిజిబిలిటీ క్రైటీరియా టు చూజ్ మెథడాలజీ అంటున్నాడు. మనం బీఈడీలో మనకి మెథడాలజీస్ అని ఉంటాయండి. ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే చేస్తారో అలాంటి వాళ్ళకి మనకి టీచర్ ఎగ్జామినేషన్ టీచర్ రిక్రూట్మెంట్లో కూడా ఈ పర్టికులర్ కోర్స్ చేసిన వాళ్ళకి ఆ పర్టికులర్ పోస్ట్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది, అంటే వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజ్, ఈ పర్టికులర్ లాంగ్వేజ్ ఉన్నాయండి. లాంగ్వేజ్లో చూడండి ఇక్కడ తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, అరబిక్, సంస్కృతి ఇలా చాలా లాంగ్వేజ్ ఉన్నాయండి. సో మొత్తానికి అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషల్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజ్ ఈ పర్టికులర్ లాంగ్వేజ్లో మనం బీడీ చేయవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 750 ఉంది. ఇది ఓసీ బీసీ క్యాండిడేట్స్కి, 550 అనేది ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఉంది. మనకి కమెన్స్మెంట్ అనేది నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. లేట్ ఫీ తోటి, వితౌట్ లేట్ ఫీ తోటి కూడా మనకి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. సో మొత్తానికైతే ఎగ్జామినేషన్ 23rd మే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఇక్కడ, ఇది మీరు చూసుకోవచ్చు. మొత్తం హైదరాబాద్లో ఉన్న అన్ని జిల్లాలు, అంటే హైదరాబాద్లో 4 రీజియన్స్లో కండక్ట్ చేస్తున్నారు. తర్వాత నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ. సో ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి 2 టెస్ట్ సెంటర్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా నోటిఫికేషన్ క్లియర్గా అర్థం చేసుకున్నాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. ఓకే, మీకు ఎలాగో ఐడియా ఉంటుంది. సో ఇది మొత్తం స్పెషలైజేషన్కి తగ్గట్టుగా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఒకసారి సిలబస్ గో త్రూ అవ్వండి, మీరు ఈ లింక్ చూసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ సిలబస్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఫీ పేమెంట్ ఎలా చేయాలి, తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది చూసుకుందాం. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి యూజర్ గైడ్ ఇచ్చారు, యూజర్ గైడ్ కూడా చూసుకుంటే సరిపోతుంది. యూజర్ గైడ్ మొత్తం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో యూజర్ గైడ్ నుంచి మనం అప్లికేషన్ ఎలా చేయాలి అనేది చూసుకుంటూ వెళ్ళిపోదామండి. మనము ఈ హెడ్సెట్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే మనం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎగ్జామినేషన్కి. అంటే మనం ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఉండాల్సి ఉంటుందండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ 2 కూడా ఉండాలి మన దగ్గర. సో మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్న సిస్టమ్ తీసుకోవాలి. మనకి ఆన్లైన్ పేమెంట్స్ చేయాలి కాబట్టి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటిలో మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా మనము ఫీ పేమెంట్ చేసేయచ్చు అండి. హాల్ టికెట్ నెంబర్ అంటున్నాడు. మనము డిగ్రీ పాస్ అయిన హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. డిగ్రీ మెమోలో మనం చూసుకోవచ్చు, లేదా పీజీ ఏదైతే మనం చేసామో దాంట్లో మనకి మెమో ఉంటుంది. మనకి తగ్గట్టుగా మనకి ఏ హాల్ టికెట్ నెంబర్ మనం లాస్ట్ స్టడీ హాల్ టికెట్ ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ టెస్ట్ అప్లైడ్ ఫర్ బీఈడీ చూజన్ అండర్ పార్ట్ సి ఆఫ్ ది టెస్ట్ అంటున్నాడు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ టీఎస్ ఎడ్సెట్ 2024 వెబ్సైట్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మనం ఇది అప్లై చేసుకోవచ్చు అండి. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఉండాలి. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి కూడా ఉండాలి. మనకి లోకల్ స్టేటస్ అనేది ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేయబడిన లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఉండాలి. లేకపోతే మనం బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్కూలింగ్ సర్టిఫికేట్స్ని బట్టి కూడా మన లొకాలిటీ డిసైడ్ చేయబడుతుంది. మనకి రీయింబర్స్మెంట్ కావాలి, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలంటే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ ది పేరెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్టడీ డీటెయిల్స్, ఓకే, మనం క్లాస్ 6 to మీరు ఎక్కడి వరకు చదివారో అక్కడ వరకు, అంటే ఇంటర్మీడియట్, యూజీ, పీజీ, మీరు పీజీ చేస్తుంటే పీజీ వరకు కూడా మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. మీ కేటగిరీ డిసైడ్ చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అవుతుందండి. ఇది ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేయబడుతుంది మీ సేవా సెంటర్స్లో. మీకు స్పెషల్ కేటగిరీ అంటే మీకు ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, గేమ్స్, క్యాప్ ఇలాంటి వాటిలో ఏదైనా రిజర్వేషన్ కావాలనుకుంటే సో మీకు ఆ పర్టికులర్ సర్టిఫికేట్ కూడా మీకు ఆ కంపిటెంట్ అథారిటీ ద్వారా ఇష్యూ చేయబడి ఉండాలి. ఆధార్ కార్డు మీ దగ్గర ఉండాలి, ఎందుకంటే మీకు ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మన ఎగ్జామినేషన్ ఫీ పే చేయడానికి 2 మోడ్స్ ఉన్నాయండి. ఒకటి మనం మీ సేవ సెంటర్స్ ద్వారా పే చేయొచ్చు, లేదా మనమే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అప్లై చేసుకొని ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు అండి. సో ఇది టూకీగా ఇన్ఫర్మేషన్ అండి. ఇక వెబ్సైట్ చూపిస్తున్నారు, వెబ్సైట్ ఇంటర్ఫేస్ ఇదండి. ఓకే, అప్లికేషన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి, మనం ఫస్ట్ హోమ్ పేజ్లో మనం హెడ్సెట్ హోమ్ పేజ్ లేదా వెబ్ పేజ్లో అప్లికేషన్ ఫీ పేమెంట్ అనే లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేసిన తర్వాత వెంటనే పేమెంట్ వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఓకే, పేమెంట్ చేయడానికి చూడండి ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఇచ్చారు. మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటున్నారు. ఇక్కడ మనం డిగ్రీ, పీజీ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఉంటే ఎస్ఎస్సి ప్రకారం, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో అండ్ ఎస్ఎస్సిలో రెండిట్లో ఏది ఉంటే అదే మీరు ఎంటర్ చేయండి. రెండిట్లో ఉన్నది ఎంటర్ చేయండి. క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ ఉండాలి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అవసరం అండి, మనకి ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్. కేటగిరీ ఇక్కడ మనం కేటగిరీ చూస్ చేసుకోవాలి. ఓసీబీసీఏ మీ పర్టికులర్ కేటగిరీ ఏదైతే అది ఇక్కడ ఒకదాన్ని టిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. రేడియో బటన్ ఒకటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్, లేదంటే నో సెలెక్ట్ చేయాలి. పేమెంట్ టైప్ మీరు పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు, ఎగ్జామ్ పేమెంట్ అనేది కూడా మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒకటి క్లిక్ చేస్తే సరిపోతుందండి. ఓకే, దాని తర్వాత మనం ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఇది ప్రొసీడ్ టు పేమెంట్ అండి. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఇలా ఎంటర్ చేశారు. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ అమౌంట్ అనేది 750 చూపిస్తుంది. 750 ప్లస్ అదర్ డీటెయిల్స్ కూడా ఉంటాయండి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో ఇలా వస్తుంది పేమెంట్ పేజ్. ఓకే, ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేశారు కాబట్టి క్రెడిట్ కార్డ్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేయాలి. తర్వాత పే క్లిక్ చేయాల్సి ఉంటుంది. పే క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ అవుతుంది. మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ రాకపోతే మీరు మళ్ళీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మీరు మళ్ళీ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ స్టెప్కి వెళ్ళాలి. ఒకవేళ పేమెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలో అవే మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ ఒకసారి పేమెంట్ చేసి పేమెంట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న తర్వాత మనకి పేమెంట్ సక్సెస్ఫుల్లీ డన్ అని మనకి మెసేజ్ వస్తుంది. తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఈ రిఫరెన్స్ ఐడి రాకపోతే మీ పేమెంట్ సక్సెస్ఫుల్ కానట్టండి. ఒకవేళ ఇది వచ్చిందంటే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఇలా క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ప్రొసీడ్ టు పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ ఇచ్చారు. ఓకే, మీకు ఆల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. అదే పేమెంట్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పేజ్. ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ పేజ్కి వెళ్ళాలంటే ఫిల్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నెట్ వెబ్లో మనకి వెబ్సైట్లో మనకి హోమ్ పేజ్లోనే చూపిస్తున్నారు ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం అగైన్ మనము డేటా అంతా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా ఇంతకుముందు అయితే పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత ఎమ్మటే మనకి ఆప్షన్ వచ్చింది ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్. అది చేయకుండా తర్వాత పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని చేయాలంటే డైరెక్ట్గా మనం ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. అక్కడ మనం మళ్ళీ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మనకి మెసేజ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఈమెయిల్కి వస్తుంది. సో అది మనం చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆ డేటా అంతా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ క్లిక్ చేసేటప్పుడు ఈ డేటా అంతా ఎంటర్ చేయాలి. చూడండి ఇలా ఎంటర్ చేశాడు అతను. ఓకే, సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనగానే మనకి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో క్యాండిడేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్. ఇది ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు పేమెంట్ చేసేటప్పుడే ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో ఫాదర్ నేము, మదర్ నేము ఈ ఫీల్డ్స్ మీరు డేటా యాజ్ పర్ ఎస్ఎస్సి రికార్డ్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలర్లో చూపిస్తున్నారు. తర్వాత మీరు రేషన్ కార్డు ఉంటే అది ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే మీకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని పొందాలంటే ఇది మ్యాండేటరీ. ఓకే, బర్త్ స్టేట్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర లేకపోతే అదర్ స్టేటా. బర్త్ డిస్ట్రిక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జెండర్ అనేది మీరు ఇక్కడ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఆల్రెడీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఫీ పేమెంట్ చేశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ అవసరం లేదండి. ఒకవేళ మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అయితే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. మీకు ఈడబ్ల్యూఎస్ ఎస్ పెడితే మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. ఓకే, మీకు రిజర్వేషన్ స్పెషల్ కేటగిరీలో కావాలనుకుంటే అంటే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్ ఇలాంటి వాటిలో కావాలంటే మీరు ఏదో ఒకటి క్లిక్ చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తెలంగాణకు సంబంధించిన వాళ్ళైతే ఓయూ సెలెక్ట్ చేసుకోండి. మిగతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళైతే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఆంధ్ర ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకోవాలి. రాయలసీమకు సంబంధించిన వాళ్ళు వెంకటేశ్వర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. అదర్ దెన్ ఏపీ, తెలంగాణ వాళ్ళు నాన్ లోకల్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకు మైనారిటీ అయితే మైనారిటీ, లేకపోతే నాన్ మైనారిటీ ఈ పర్టికులర్ ఫీల్డ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఇక్కడ పేరెంట్స్ ఎంత ఉందో కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు ఇష్టం ఉంటేనే ఎంటర్ చేయొచ్చు, ఇదేమి మ్యాండేటరీ కాదు. మీ అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధారు లేదా మీ కరస్పాండెన్స్ అడ్రస్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. ఇక్కడ హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీట్, మండల్ ఇదంతా మీకు సింపుల్ ఇన్ఫర్మేషన్ అండి. మీ దగ్గర ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు ఎంటర్ చేశారు కాబట్టి అదే వచ్చింది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ చూడండి. ఇక్కడ BA ఓరియంటల్ లాంగ్వేజ్, బీకామ్, బీఎస్సీ హోమ్ సైన్స్, BBA, BBM, BCA, BE, బీటెక్,
ఎంఏ ఇంగ్లీష్, అరబిక్, హిందీ, మరాఠీ, సాంస్క్రిట్, తెలుగు, ఉర్దూ. సో ఈ పర్టికులర్ డిగ్రీస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీఈ బీటెక్ కూడా ఉంది కాబట్టి బీఈ బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇక్కడ ఈ పర్టికులర్ కోర్స్ ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాని హాల్ టికెట్ నెంబర్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా పిన్ నెంబర్ అంటాం కదా, ఆ పర్టికులర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ ఎగ్జామ్ ఇయర్ కూడా మీరు అపియరింగ్ ఇయరా లేకపోతే పాసింగ్ ఇయరా ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అపియరింగ్ అనేది 2024లో ఎవరైతే పాస్ అవబోతున్నారో వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళకైతే ఆ ఇయర్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత పర్సెంటేజ్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఓకే, డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఈక్వలెంట్ అంటే ఇప్పుడు డిప్లొమా చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అవుతారండి. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎస్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ డిప్లొమా చేసిన వాళ్ళు ఇక్కడ ఎస్ పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఇంటర్మీడియట్ చేయరో అలాంటి వాళ్ళు నో పెట్టాల్సి ఉంటుంది. ఓకే, డూ యూ హ్యావ్ పీజీ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మీరు ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారు ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ, అదర్స్ ఏ లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్ మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మీరు రూరల్లో చదివారా అర్బన్లో చదివారా అని అడుగుతున్నారు. తర్వాత దాని డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, పాసింగ్ ఇయర్, మంత్. ఇంటర్మీడియట్ కూడా అలాగే అర్బన్, రూరల్, తర్వాత పాసింగ్ ఇయర్, హాల్ టికెట్ నెంబరు, మీకు మంత్ అని కూడా అడుగుతున్నారు. ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇక్కడ మీకు లోకాలిటీ డిసైడ్ చేయడానికి ప్లేస్ ఆఫ్ స్టడీ అడుగుతున్నారు. క్లాస్ 6 నుంచి పీజీ వరకు మీరు ఎక్కడ చదివారో ఆ పర్టికులర్ జిల్లాలు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది డ్రాప్ డౌన్ లిస్ట్లో. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇక్కడ మీరు మీడియం ఆఫ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ అండ్ తెలుగులోనా లేకపోతే ఇంగ్లీష్ అండ్ ఉర్దూలోనా ఎలా రాయాలనుకుంటున్నారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ టెస్ట్ సెంటర్స్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారో నేను ఆల్రెడీ చెప్పాను. టెస్ట్ సెంటర్స్ కొన్ని ఇచ్చారు. ఆ టెస్ట్ సెంటర్స్లో మీరు ఎక్కడ ప్రిఫరెన్స్ పెట్టాలనుకుంటే దాని ప్రకారం మీరు 1, 2, 3, 4 4 ప్రిఫరెన్స్లు ఇవ్వచ్చు అండి. తర్వాత మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్స్కి వేరువేరుగా సైజు లిమిట్స్ ఇచ్చారు. ఫోటో అనేది 50 KB బిలో ఉండాలి, సిగ్నేచర్ అనేది 30 KB బిలో ఉండాలి. సో ఆ పర్టికులర్ ఫైల్స్ ఇక్కడ మీరు చూస్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫైల్ సైజు రెడ్యూస్ చేయాలంటే కూడా మనకు ఒక వెబ్సైట్ ఉందండి, ఇక్కడ మీకు చూపిస్తాను. కంప్రెస్ జేపీ, ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేస్తుంది కంప్రెస్ జేపీజీ అని కొట్టండి. ఇక్కడ చూడండి కంప్రెస్ జేపీజీ 50 KB ఇలా కొట్టగానే మనకు ఒక వెబ్సైట్ వస్తుందండి. ఆ వెబ్సైట్లోకి మీకు వెళ్ళి మీరు ఇక్కడ ఏదో ఒక వెబ్సైట్ compressjpg.net ఇది బాగా ఉంటుందండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆ పర్టికులర్ ఫైల్ ఇక్కడ చూస్ చేసుకొని కంప్రెస్ చేస్తే అది కంప్రెస్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఎంత సైజు రెడ్యూస్ కావాలి, 20%, 30%, ఉన్న సైజులో ఎంత తక్కువ పర్సెంటేజ్లో మీకు ఎంత మొత్తం పర్సెంటేజ్లో మీకు ఇమేజ్ కన్వర్ట్ చేయాలనేది మీరు ఇక్కడ కంప్రెస్ సెలెక్ట్ చేసుకుంటే అది రెడ్యూస్ అయిపోతుందండి. ఇక వెబ్సైట్ అండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ వెబ్సైట్, మనకి పనికొచ్చే వెబ్సైట్. దాని తర్వాత మీరు డిక్లరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిక్లరేషన్ ఇంతవరకు మీరు ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఫిల్ చేశాను, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాదే బాధ్యత అన్నట్టు ఇక్కడ మీరు డిక్లరేషన్స్ టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుందండి. దాని తర్వాత మీరు ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంతా సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు సేవ్ చేసిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రివ్యూ చేయాలనుకుంటే మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ ఈ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఇన్ఫర్మేషన్ అనేది సో ఇలా సేవ్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ కనిపిస్తుంది ఒకసారి. ఓకే, ఒకవేళ మీరు మాడిఫై చేయాలనుకుంటే కూడా మాడిఫై చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మాడిఫై చేయడం ఇష్టం లేకపోతే మీరు కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుందండి. ఈ అప్లికేషన్ నెంబర్ మనం నోట్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని చెప్తున్నారు కదా, నోట్ చేసుకొని ఉంచుకోండి. ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ప్రింట్ అయ్యి వస్తుందండి. ఓకే, సో ఇలా చూడండి అప్లికేషన్ ఫామ్ ఇలా ప్రింట్ అయ్యి వస్తుంది. ఫ్యూచర్లో కూడా మనం ఒకవేళ అప్లికేషన్ నెంబర్ మళ్ళీ ప్రింట్ చేసుకోవాలంటే కూడా మనం అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అప్లికేషన్ నెంబర్ నోట్ చేసుకుని ఉంటే మనం అప్లికేషన్ ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఓకే, చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ డీటెయిల్స్ కూడా మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి కూడా మనకు ఒక లింక్ ఇచ్చారు, ప్రింట్ యువర్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో ఇది మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అనగానే మనకి ఇలా అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ అవుతుందండి. ఓకే, దీన్ని మనం ప్రింట్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఈ రకంగా మనము టీఎస్ హెడ్సెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సందేహాలు ఉంటే మీరు నన్ను అడగొచ్చు. పిక్చర్ని ఎలా రెడ్యూస్ చేయాలి ఏంటని మీకు తెలియకపోతే కూడా నేను హెల్ప్ చేస్తానండి. సో మొబైల్ నెంబర్ వచ్చి 9866385288 9866385288. ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. సో వితౌట్ ఎనీ హెజిటేషన్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ హెడ్సెట్ ఎగ్జామినేషన్. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, చిన్న రిక్వెస్ట్. నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇలాంటి నోటిఫికేషన్స్, అప్లికేషన్స్, కౌన్సిలింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలంటే మీకు నేను వీడియోస్ రూపంలో మీకు అందించాలనుకుంటే మీరు ఇష్టపడితే
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.